మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామంలో. రైట్, రాహాబు గురించినటువంటి విషయాలు కొంత త్వరగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో రాహాబు గురించినటువంటి మాటలు రాయబడి ఉంటాయి. రాహాబు యెహోషువ యెరికో పట్టణాన్ని దాటకముందు, యోర్దాను దాటకముందు, యెరికో పట్టణానికి రాకముందు ఇద్దరు వేగువారిని యెహోషువ పంపిస్తాడు యెరికో పట్టణంను చూడమని. ఇంతలో వెళ్ళి చూసినప్పుడు యెహోషువ ఆ ఇద్దరు వేగువారు కూడా ఆ పట్టణంలోనికి వెళ్ళి ఆ పట్టణంలో ఉన్న ఒక స్త్రీ దగ్గరికి వెళతారు. ఆమె నిజానికి ఒక వేశ్య. రాహాబు అనే ఒక స్త్రీ ఇంట్లో తాము తలదాచుకోవటానికి అక్కడికి వెళతారు. వెళ్ళినప్పుడు దేవుడు ఎలాగా ఆ కాపుదల అనుగ్రహించారో చూడండి, ఎంత ఆశ్చర్యమో. రాజుగారు అంతా వెతుకుతూ ఉన్నారు. రాజుగారికి వార్త అందుతుంది, ఇద్దరు వేగువారు వచ్చారు ఆ ఊరిలోకి అని. ఈ వేగువారిని ఎలాగన్నా పట్టుకోవాలని ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసిన సంగతి ఏంటంటే, ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆ స్త్రీ ఇంటికి వెళ్ళారు, రాహాబ్ అనేటువంటి ఆ స్త్రీ ఇంటికి వెళ్ళారు అని తెలుస్తూ ఉంటుంది. సో ఆ వేగువారు ఏమంటారంటే, దేవుని యొక్క కాపుదల వారి విషయంలో మనం చూస్తాం ప్రియులారా. ఏ విధముగా ప్రభు కాపాడారో అది మనకు అక్కడ కనబడతా ఉంటుంది. రాజుగారికి తెలిసినప్పుడు రాజుగారేమో గబగబా వాళ్ళ ఇంటికి పంపిస్తారు. రాహాబు, నీ ఇంటికి వేగువారు వచ్చారని తెలిసింది, నువ్వు వారిని తీసుకొచ్చి మాకు అప్పగించమన్నప్పుడు రాహాబు చాలా తెలివిగా వారిద్దరిని కూడా దాచిపెడుతుంది. మేడ మీద ఒక గడ్డిని తయారు చేసినప్పుడు అక్కడ ఉంచి అక్కడ ఆమె వారిద్దరిని దాచిపెట్టినట్లుగా చూస్తాం. నిజానికి రాహాబు దగ్గర అనే వేశ్య దగ్గరికి వీరు వచ్చారు, వేసి ఇంటికి ఎందుకు వెళ్ళారు అనే ప్రశ్న ఉండవచ్చు. కొన్ని కారణాలు ఉన్నాయి. బహుశా ఆమె ఒంటరిగా ఉంది, అక్కడ కొంచెం సేఫ్గా ఉంటుంది. రెండవది, ఒక వేసి ఇంటికి ఇద్దరు వ్యక్తులు రావడం అనేది వేరే ఊరి నుంచి అది పెద్ద వింతైన విషయం ఏం కాదు కనుక ఎవరు పెద్ద పట్టించుకోరు. ఇంకొక ముఖ్యమైన విషయం కారణం కావచ్చు, ఆమె ఇల్లు గోడ మీద ఉన్నది. ఇంటి ఆ యెరికో గోడ మీదే ఆమె ఇల్లు నివాసం ఉంటా ఉంది కనుక వారు ఆమె గబగబా ఆమె దాచిపెట్టి రాజుగారిని అడిగినప్పుడు, లేరండి సైనికులు వచ్చినప్పుడు చెప్పింది, ఇద్దరు వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, ఎట్టెళ్ళారో నాకు తెలియదు, మీరు త్వరగా వెళ్ళండి, ఒకవేళ మీరు త్వరగా వెళితే మీరు పట్టుకోగలుగుతారేమో అని చెప్పి వారిని పంపివేసింది. కనుక గబగబా వీళ్ళు పరిగెత్తుకు వెళ్ళారు. ఇంతలో గవిని తలుపులు వేసేశారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి వేగువార్త అంటది, అడుగుతుంది, అయ్యా నేను మీకు ఇంత ఉపకారం చేశాను కదా, మాకు ఒక విషయం అర్థమవుతా ఉంది, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోతూ ఉన్నాయి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలు ఉంది, మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషుడైనను ధైర్యము ఏమాత్రము ఉండదు, మిమ్మల్ని బట్టి మా పట్టణంలో ఉన్న మేమందరం కూడా భయపడతా ఉన్నాం, మీరు వచ్చి పట్టణాన్ని జయించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేసినప్పుడు ఆమెకు వెంటనే జవాబిస్తారమ్మా, నువ్వు మా ప్రాణములు కాపాడవు కాబట్టి నీ ప్రాణమునకు అడ్డుగా మా ప్రాణములు ఉన్నాయి అని వాళ్ళు చెప్తారు. ఆమె వారి గురించి, తన గురించి మాత్రమే కాదు కానీ నా తల్లియు నా అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయమని అనింది. ఈమె యెహోవాయే దేవుడు అని గుర్తించింది. యెహోవా తోడని ప్రమాణము చేయమని ఒక నిబంధన చేసుకోవటానికి ఇష్టపడుతుంది. సరే తప్పకుండా మేము మిమ్మల్ని రక్షిస్తాము అని చెప్పి వారితో ఒక నిబంధన చేసుకుంటారు. ఆ రాత్రికే తను ఆ కిటికీ నుంచి వారిద్దరిని దించి బయటికి వేస్తుంది. అప్పుడు ఒక నిబంధన, ఏమని నిబంధన అంటే, అమ్మా మేము వచ్చినప్పుడు నువ్వు ఒక ఎర్రని దారమును కట్టాలి. ఎప్పుడైతే మేము మరలా ఈ పట్టణాన్ని జయించడానికి వస్తామో ఇశ్రాయేలీలుగా, ఎర్రని దారము ఉన్నప్పుడు ఈ ఇంటిని మేము ముట్టము,
నీ యొద్ద ఉన్న నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట నీవు చేర్చుకున్నాము. నీ ఇంటి ద్వారములో నుండి ఒకరు వెలుపలికి ఎవరైతే వస్తాడో తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే కానీ ఏ అపాయమైనను తగిలిన యెడల దానికి మేము ఉత్తరవాదులమని వారు చెప్తా ఉన్నారు. చక్కగా వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ సంఘటన ఇంతటితో అయిపోలేదు, స్టోరీ అంతటితో ఎండ్ అవ్వాల. దేవుడు ఒక కవనెంట్ చేసుకున్నారు. వారు వెళ్ళిపోయిన వెంటనే రాహాబు చక్కగా గబగబా ఆ ఇంటికి, ఆ కిటికీకి ఎర్రని తాడు కట్టేసింది. కట్టి ఇక కనిపెడతా ఉంది, ఎప్పుడు వాళ్ళు వస్తారా, ఎప్పుడు విడుదల కలుగుతుందా అని ఆమె ఇక కనిపెడతా ఉంది. ప్రియులారా, ఎంత ఆశ్చర్యమో దేవుని కార్యములు. కొంత సమయము ఇది జరిగిన సంఘటన. ఆ తర్వాత యెరికో గోడలు కూల్చివేయబడినప్పుడు గోడంతా కూల్చివేయబడుతుంది. రాహాబు వీళ్ళు అలాగే నిలిచి ఉంటుంది. వెళ్ళి రాహాబును రక్షిస్తారు. రాహాబు ఇంట్లో ఉన్న వారందరినీ రక్షిస్తారు. ఆమె వచ్చి ఇశ్రాయేలీయులలో చేర్చబడుతుంది. ఇశ్రాయేలీయుల మధ్యలో ఆమె నివసించి ఆమె శేష జీవితాన్ని, మిగిలిన జీవితమును ఇశ్రాయేలీయులతో గడుపుతుంది. ఇశ్రాయేలీయుల దేవుడిని ఆరాధిస్తూ ఆమె అక్కడ గడుపుతుంది. ఎంత ఆశ్చర్యమో అసలు ఆలోచిస్తుంటే ఆలోచనకు అందట్లా దేవుని యొక్క ప్రణాళికలు ఎలా ఉంటాయో మీరు గమనించండి. ఎన్ని వేల మంది స్త్రీలు ఉన్నారో ఆ ఊరిలో, వాళ్ళందరిలోకి దేవుడు ఎవరిని అనుకున్నారు? ఒక రాహాబుని అనుకున్నాడు. ఎందుకని దేవుడు అనుకున్నాడో అర్థం కాదు, దేవునికి ఏం కనిపించిందో అర్థం కాదు. కానీ దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఆమెను దేవుడు విడిచిపెట్టట్లా. ప్రభు ఆమెను పట్టుకున్నాడు. దేవుని యొక్క ఒక మాట ప్రియులారా ఎలాగుందంటే, ఒక రాడార్ తిరుగుతున్నట్లుగా ప్రపంచమంతా ఒక రాడార్ లాగా తిరుగుతూ ఉంది. ప్రపంచమంతా ఒక రాడార్ లాగా దేవుణ్ణి కనుదృష్టి తిరుగుతూ ఉంది. ఎందుకనంటే దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు ఎవరిని బలపరుచుదామా అని. మీరు ఈ రాడార్ని గమనించినట్లయితే ఆ వెనక ప్రపంచ పటము, వరల్డ్ మ్యాప్ అక్కడ కనబడతా ఉంది. దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి భూమి అందంతటా సంచారము చేయుచున్నది. ఈ రోజుకి కూడా దేవుని కనుదృష్టి భూమి అందంతటా ఈ విధముగానే సంచారము చేయుచున్నది. తన ఎడల భయభక్తులు గల వారిని, యథార్థత కలిగిన వారిని బలపరచుటకై. మరి ఈ రాడార్ కిందకి ఆ రోజున రాహాబు వచ్చింది. ఈ రాడార్ కిందకి ఆ రోజున రాహాబు వచ్చింది. నీవు వస్తున్నావా, నీవు ఉన్నావా, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఎక్కడైనా ఉన్నవాడివి, ఉన్నదానివి కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. నీవు ఈ దేవుని రాడార్ కిందకి వచ్చినట్లయితే ప్రభువు నిన్ను హత్తుకుంటాడు, ప్రభువు నిన్ను బలపరుస్తారు, ప్రభువు నిన్ను రక్షిస్తారు. దేవుని ఎదుట యథార్థమైన హృదయము కలిగిన దానివుగా నువ్వు ఉన్నావా? ఎంత ఆశ్చర్యమో. అక్కడ ఉన్న రాజుకు తెలియదు, ఆ యెరికో పట్టణంలో ఉన్న మిగిలిన ప్రజలెవరికి తెలియకుండా దేవుడు రాహాబుతో రహస్యముగా ఒక నిబంధనను చేస్తూ ఉన్నారు. ఆ నిబంధనకు సూచనగా ఒక ఎర్రని తాడును కిటికీ కడతా ఉన్నారు. God is making a covenant of salvation with a woman. రక్షణ నిబంధన. నీ చుట్టూ ఉన్న ప్రపంచమంతా నాశనం అయిపోయినప్పుడు, నీ నగరములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ఆడవారే కానీ, మగవారే కానీ, పిల్లలే కానీ, పెద్దలే కానీ, ప్రతి వ్యక్తి, ప్రతి జీవి నాశనమైనప్పుడు నీవు రక్షించబడాలి అని దేవుడు నీతో ఒక నిబంధనను చేస్తూ ఉన్నారు. నిజమే కదా? దేవుడు పొద్దున మనం చూసుకున్నటువంటి కీర్తనలో, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచు వాడవై ఉన్నావు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ఇంకొక సంగతి మనం ఏం గమనిస్తామంటే, రాహాబు ఆ వేగువారిద్దరిని
పంపించినప్పుడు ఆమె అన్నది, అయ్యా మీరు వెంటనే దారిలోనికి వెళ్ళకండి, కొండల్లోనికి వెళ్ళండి అన్నది. 3 రోజులు అయిన తర్వాత మీరు మరలా మీ దారిలో ఇశ్రాయేల్ దేశానికి మీ ప్రజల మధ్యలోకి వెళ్ళండి, ఎందుకంటే రాజుగారి సైనికులు మిమ్మల్ని పట్టుకుంటారేమో. అంటే కనీసం 3 రోజుల గ్యాప్ ఉంది, 3 రోజుల సమయమైనా పడుతుంది మరలా ఇశ్రాయేలీలు రావడానికి. ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ రాహాబు ఎర్రని తాడుని ఎప్పుడు కట్టిందో గమనిస్తే, అందుకు ఆమె మాటలు, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. వెంటనే ఆ తొగరు దారమును కట్టింది. ఆ తొగరు దారము, ఎర్రని తాడు దేన్ని సూచిస్తూ ఉందో తెలుసా? ఎర్రని తాడు ఆమె కుటుంబ రక్షణ కొరకు ఏర్పరచబడింది. ఈ రోజుల్లో ఎక్కువగా మనకు వినబడుతున్నట్టు ఒక పాట ఏంటంటే, యేసయ్య నామము నా ప్రాణ రక్ష, ఆయన రక్తము మా ఇంటి సురక్ష అనేటువంటి పాట మనకు ఎక్కువగా వినబడతా ఉంది. అలాగే ఒకవేళ రాహాబు పాట పాడుకోవాలనుకుంటే ఏమంటుందంటే, ఎర్రని తాడు నాకు రక్షణ, ఎర్రని తాడు నా ఇంటికి సురక్ష అని ఆమె పాడుకుంటుంది. మరి మనం ఏం చేద్దాం? కొంతమంది వెళ్ళి, ఇప్పుడు కూడా కొంతమంది వెళ్ళి ఎర్రని తాడులు తెచ్చుకొని ఇంటికి కట్టుకుంటున్నారట. ఎందుకనంటే ఏమో మాకు ఏం అపాయం కాకుండా దేవుడు కాపాడుతారు అనే ఆశతో కొంతమంది ఏం చేస్తున్నారంటే అండి, ఎర్రని తాడుని తీసుకొచ్చి ఇంట్లోని కట్టుకుంటా ఉన్నారట. మరి ఇప్పుడు ఎర్రని తాడు కట్టుకోవడం బట్టి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? కాదు. ఈ తాడు నిజానికి ఒక అపాయము నుండి ఆ కుటుంబాన్ని కాపాడేదిగా ఉంటా ఉంది. మరి ఈరోజు మనకున్న అపాయం ఏంటి? బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. కనుక ఇప్పుడు ఉన్నటువంటి అపాయము ఏమిటో తెలుసా? ఒకటే, దేవుని కోపము. ఎవరి మీద? సమస్త దుర్నీతి మీద. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద. కనుక భక్తిహీనులుగా జీవిస్తున్నావా, దుర్నీతితో జీవిస్తా ఉన్నావా, దేవుని ఉగ్రత నీ మీద నిలిచి ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకండి దేవుని కోపము? దేవుడు ప్రేమ కదా. మరి ఇందాక పాడారు దేవుని ప్రేమ అని, ఇందాక అన్నారు మంచి కాపరి అని. మరి ఆయన కోపం ఎందుకండి అనంటే, ఆయన మంచితనంలో నుండే పుట్టేది ఆయన ఉగ్రత. మంచివాడు చెడును సంహరించేవాడుగా ఉండాలి, చెడును అనుమతించేవాడుగా ఉండకూడదు. మంచివాడు చెడుని తన కన్నులతో చూడలేడు. చూసినప్పుడు చెడు చేసిన వ్యక్తిని తప్పకుండా శిక్షించాలి. ఒక న్యాయాధిపతి మంచివాడైతే మనం అతడు ఏం చేయాలి? నేరం చేసిన వాడికి శిక్ష విధించాలి. కాదు, నేరం చేసిన వాడిని విడిచిపెడతా శిక్షను కొట్టివేసి నేరస్తుడిని విడిపించినట్లయితే న్యాయాధిపతి మంచివాడు అవుతాడా? కాదు, న్యాయాధిపతి చెడ్డవాడవుతాడు. ఆయన మంచివాడు అవ్వాలంటే ఏమవ్వాలి? ఆయన శిక్షించేవాడు కూడా అవ్వాలి. కనుక ఆయన ఉగ్రత రావటం అనేది దేవుని మంచితనంలో భాగమై ఉంది. మరి ఎవరి మీదకి ఆయన ఉగ్రత వస్తుంది అని చూస్తే ఏ భేదము లేదు. ఆయన అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. లేక ఇంకో మాట చెప్పాలంటే, అందరూ పాపం చేసి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులై ఉన్నారు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఎవరట? ఒక జాతి వారో, ఒక కులము వారో, ఒక మతం వారో కాదు. ప్రతి ఒక్కరి మీద దేవుని కోపము నిలిచి ఉన్నది. మరి ఎలాగూ మనము తప్పించుకోగలము, ఎలాగూ ఈ ఉగ్రత నుండి తప్పించుకోగలము అని చూస్తున్నప్పుడు వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, మన అతిక్రమణను బట్టి ఆయన వచ్చాడు, ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన గాయపరచబడ్డారు, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష, ద chastisement ఆఫ్ అవర్ పీస్, మన సమాధానము కొరకు పొందవలసిన శిక్ష ఆయన మీద మోపబడెను. ఆయన మీద శిక్ష మోపబడింది. దాన్ని బట్టి మనము సమాధానమును పొందుకున్నాం. ప్రియులారా, మనకు అర్థమవుతుందా ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారి సిలువను ఈ మాట గుర్తు చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువలో ఆయన మన కొరకు, మనకు పక్షముగా, మనకు బదులుగా, మన స్థానంలో ఆయన చనిపోయాడు. గనుక
ఈ రోజున మనము ఆయన ఉగ్రత నుండి తప్పించబడిన స్థానంలో ఉన్నాం. కాబట్టి ఆయన రక్తమందు ఇప్పుడు నీతిమంతులుగా మనం తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇది మతము కాదు అని చాలాసార్లు చెప్తా ఉన్నాము, మరో ఒకసారి చెప్తా ఉన్నాం. ఇది మతము కాదు ప్రియులారా, రక్షణ కొరకైన మార్గము. ఇదిగో ఇది ఒక ఎర్రని తాడు, దేవుని ఉగ్రత నుండి నిన్ను కాపాడేటువంటి ఎర్రని తాడు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ, ఆయన రక్తము. ఆయన రక్తము మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క కృప, దేవుని కృప. గత రాత్రి సిలువను గురించి ఆలోచన చేయటానికి ఎంత ఆలోచన చేసినా, ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా అది తక్కువే. గత రాత్రి నిద్రపోతా ఉన్నప్పుడు ఎంతో ఉరుములు వచ్చినాయి, ఎన్నో మెరుపులు వచ్చినాయి. అప్పుడు అనిపించింది సడన్గా ఈ మెరుపులన్నీ ఒకవేళ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు ఇవన్నీ పాడైపోతాయేమో, కరెంట్ ఎక్కువ వచ్చేసి కొన్నిసార్లు పిడుగులు కూడా పడతాయి, మనుషులు చనిపోతూ ఉంటారు. ఇది అనుకుంటా ఉన్నప్పుడు అనిపించింది, ఒక లైట్నింగ్ రాడ్ ఉంటే ఎంత బాగుండో. ఇంటి మీద లైట్నింగ్ రాడ్ ఉంటుంది, అంటే ఇంటి మీద ఒక పొడుగాటి ఒక ఐరన్ రాడ్ని పెడతారు. ఆ రాడ్కి కనెక్ట్ చేసిన ఒక వైర్ భూమి మీదకి వెళ్తుంది. దాన్ని అదేం చేస్తుంది అంటే, ఒకవేళ ఇంటి మీదకి ఏదన్నా పిడుగు పడినప్పుడు ఆ లైట్నింగ్ రాడ్ ఏం చేస్తుంది అంటే ఆ విద్యుత్ శక్తిని అది తీసుకొని నేరుగా భూమిలోనికి పంపిస్తుంది. దాని ద్వారా ఇంట్లో ఉన్నవారు సురక్షితంగా ఉంటారు. ఆ లైట్నింగ్ ఉరుము లేక ఆ మెరుపు యొక్క శక్తి అంతటిని నాశనము చేసేటువంటి ఆ మెరుపు శక్తి అంతటిని కూడా ఆ లైట్నింగ్ రాడ్ అంగీకరించి, దాన్ని స్వీకరించి లోపల ఉన్న వారిని ఇన్సులేట్ చేస్తుంది. ఆ రోజు రాహాబుకి ఆ తాడు ఒక లైట్నింగ్ రాడ్గా ఉంటా ఉంది. ఈరోజు మనకు ఈ లైట్నింగ్ రాడ్ ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ. నిజానికి ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చింది ఒక చోట, ఎప్పుడో చాలా రోజుల క్రితం ఒక పుస్తకంలో నేను చదివినటువంటి ఒక మాట. A.W. టోజర్ గారు దాని గురించి చెప్తా ఉన్నారు. ద క్రాస్ ఇస్ ద లైట్నింగ్ రాడ్ ఆఫ్ గ్రేస్ దట్ షార్ట్ సర్క్యూట్స్ గాడ్స్ wrath టు క్రైస్ట్ సో దట్ ఓన్లీ ద లైట్ ఆఫ్ హిస్ లవ్ రిమైన్స్ ఫార్ బిలీవర్స్. అమేజింగ్, ఎంత చక్కగా ఈ మాటలు ఆయన చెప్తా ఉంటారు. దీని అర్థం ఏంటంటే, సిలువ కృప అనేటువంటి లైట్నింగ్ రాడ్ అంట. అది ఏం చేస్తుందంటే, దేవుని ఉగ్రత అనేటువంటి ఆ మెరుపులను, ఆ ఉరుములను షార్ట్ సర్క్యూట్ చేసి క్రీస్తు మీద ఆ ఉగ్రత అంతటిని మోపపడేలా చేసి ఆయన నమ్మిన మనకు, ఎవరైతే ఆయన నమ్ముతారో మనకు ఆ ఉరుములో ఉన్న వెలుగు మాత్రమే నిలబడి ఉంటుంది, కానీ అనగా ఆయన ప్రేమ మాత్రమే నిలబడి ఉంటుంది. ఆయన ఉగ్రత అంతా ఆయన పొంది ఉంటా ఉన్నారు. ఎంత అద్భుతము ప్రియులారా! కనుక ఈ ఉదయకాలమున మరొకసారి మీకు అందరికీ సంతోషంతో ఈ శుభవార్తను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఆ ఉగ్రతకు నువ్వు భయపడి జీవిస్తూ ఉన్నావా, మీకు ఈ శుభవార్తను మొదటిసారిగా అందించాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువులో చేసి ముగించిన బలియాగములో దేవుని ఉగ్రత సంపూర్ణముగా తీసివేయబడినది గనుక ఇప్పుడు మనము ఆయన యందు సురక్షితముగా ఉండగలము. ఆ రోజు ఎప్పుడైతే రాహాబు తన ఇంటికి ఆ తాడు కట్టేసిందో, ఆ తాడుండి తన జీవితం అంతటిని మార్చివేసింది. ఆ తాడు తన జీవితం అంతటిని, తన ఇంటిలో కట్టబడినటువంటి ఆ ఇంటి కిటికీ మీద కట్టబడినటువంటి ఒక్క తాడండి తన జీవితం అంతటిని మార్చివేసింది. ఎందుకో తెలుసా? అప్పటి వరకు తన జీవితంలో తనకి సురక్షితం, తనకి కాన్ఫిడెన్స్ దేని మీద ఉండేదో తెలుసా? తన కాన్ఫిడెన్స్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి జెరికో గోడల మీద తన ధైర్యం ఉండేది. జెరికో గోడలు చాలా బలముగా ఉన్నాయి, ఈ గోడలను దాటి శత్రువులు ఎవరు నా దగ్గరకు రాలేరు అని ఆ ఊరిలో ఉన్న వారిలాగా ఈమె కూడా చాలా ధైర్యము వహించి ఉండవచ్చు ఆ గోడలను తలుచుకుంటూ. కానీ ఒక్క రోజున ఆ రోజున మాత్రము, ఆ రాత్రి కాలంలో మాత్రము ఆమె ధైర్యము, ఆ సేఫ్టీ, సెంటర్ ఆఫ్ సేఫ్టీ గోడ మీద నుంచి తాడు మీదకి వచ్చింది. ఇక గోడలో నాకు రక్షణ లేదు అని అర్థం చేసుకుంది. ఇక నా రక్షణ అంతా ఈ తాడులోనే కానీ గోడలో కాదు అని అనుకుంటా ఉంది. ఈరోజు నీవు ఏమనుకుంటున్నావు? నీ రక్షణ, నీ భద్రత ఏ గోడలో ఉంది?
మనకు కూడా కొన్ని గోడలు ఉండొచ్చు. నా ఆరోగ్యము, నా బలము, కొన్ని రోజులుగా గత నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నప్పుడు మనము నమ్ముకున్న గోడలన్నీ కూలిపోవటం చూస్తూ ఉన్నాం. నిజమే, కనీసము మనము బ్రతికి ఉంటామన్న ఆశ కూడా మనకు లేదు. ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. నిజమే, ఇందాక రమేష్ తమ్ముడు జ్ఞాపకం చేస్తున్నట్టుగా మానసికమైనటువంటి అనారోగ్యతకు, డిప్రెషన్, నిరుత్సాహానికి అనేక మంది గురవుతూ ఉన్నారు. ద వాల్స్ ఆర్ క్రంబ్లింగ్, గోడలు కూలిపోతూ ఉన్నాయి. కానీ ఆ రోజున ప్రియులారా, రాహాబు, తల్లి అయిన రాహాబునకు ఆమె విశ్వాసము, ఆమె ధైర్యము గోడ మీద నుంచి తాడులోనికి వచ్చింది. ఈరోజు మన ధైర్యం, నీ ధైర్యం దేనిలో ఉంది? మనకున్నటువంటి బంధువులు, స్నేహితులు, డబ్బులు, కులము, బలగము ఇవేవి నిలబడవు, ఏమి ఉండవు. కానీ ఒక్కటే మనల్ని రక్షించేది ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ. ఆయన సిలువలో మనం పొందిన రక్షణ. నిజమే ప్రియులారా, ఉదయకాలంలో మరలా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఆ తాడులో, ఆ సిలువలో మనం గొప్ప మన నిశ్చయత, మన రక్షణ నిశ్చయత ఆ సిలువలో ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? అదేవిధముగా రాహాబు జీవితము ఇంకా ఎలా మారిందంటే, ఆ రోజు నుండి కూడా ఆమె ఎదురు చూడటం ప్రారంభించింది. దేని కొరకు ఎదురు చూడటం అంటే, ఎప్పుడు వస్తారా? తాడు కట్టింది, ఇక కిటికీలో నుంచి చూస్తూ ఉంది. ఇశ్రాయేలీలు ఎప్పుడు వస్తారు? నేను ఎప్పుడు రక్షించబడతాను? ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఈ యొక్క తల్లి అయిన రాహాబునకు ఒక డిఫరెన్స్ ఉంది. ఉండటానికి ఎరుకలోనే ఉంది, కానీ నేను ఎరుకోకి చెందిన దాన్ని కాదు అంటుంది. ఇప్పుడు తన జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటే, ఏంటంటే తాడుని జ్ఞాపకం చేసుకోవాలి, తాడును కాపాడుకోవాలి. ఉదయమునే లేచి తాడును చూసుకుంటుంది, మధ్యాహ్నం ఒకసారి తాడును చూసుకుంటుంది, సాయంత్రం తాడును చూసుకుంటుంది, రాత్రి పడుకునే ముందు తాడు కిటికీకి సరిగ్గా ఉందో లేదో చూసుకుంటుంది. మరలా అర్ధరాత్రి మెలకు వస్తే గబగబా సరి చేసుకుంటా ఉంది. ఈ రోజున మనము జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒకటే, నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది కేవలము నీ రక్షణను. అందుకనే హెబ్రీ పత్రికను మనం చదువుకుంటా ఉన్నాం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము. గనుక రక్షణను కాపాడుకోవాలా, సాక్ష్యమును కాపాడుకోవాలా. గోడలు కూలిపోయినా నిలబడేది ఈ తాడు, ఈ ఇల్లే. ఏ ఇల్లు, ఎందుకు ఇల్లు నిలబడతానంటే తాడు కట్టి ఉన్నది కనుక. నీ జీవితం నిలబడుతుంది, నీ బ్రతుకు, నీ చిరకాలము దేవుని సన్నిధిలో బ్రతుకుతావు. ఎప్పుడు తెలుసా? ఆయన యందు నీవు విశ్వాసము, నమ్మకం ఉంచినప్పుడు. నిరక్షణ సాక్ష్యమును నీవు కాపాడుకునే దానువుగా ఉన్నావా? ఎరుకో విషయాల్లో ఇంకా తన తలతూర్చట్ల. తల్లి అయిన రాహాబు ఎరుకో విషయాలలో ఎంతవరకు అంటే ఇంపార్టెంట్ బేసిక్ నీడ్స్ను మీట్ అయ్యేంత వరకు అంతే. ఇక అంతకుమించి ఎరుకోతో నాకు సంబంధం లేదండి. ఎరుకోలోనే ఉంటున్నాను, కానీ ఇంకా అంతకుమించి ఎరుకోతో నాకు వేరే ఆశలేమి లేవండి. ఇంకా ఎరుకోలో ఇక్కడ ఇల్లులేం కట్టుకోను, ఇక్కడ ఏమి సంపాదించుకోను. నేను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాను. నా చూపు మారింది, నా మానసిక స్థితి మారింది, నా ఆలోచన విధానం మారింది. ఎప్పుడు కూడా నేను ఇక చూసేదానిగా ఉంటా ఉన్నాను, కిటికీల గుండా చూసేదానిగా ఉంటా ఉన్నాను, పని చేసుకుంటున్నాను. ఎన్ని రోజులు పట్టిందో తెలియదండి, అన్ని రోజులు ఆమె కనిపెడతా ఉంది. పిల్లలు, ఈ రోజులలో మనము ఈ స్థానంలో, ఈ పరిస్థితుల్లో ఉంటా ఉన్నాం. వీఆర్ వెయిటింగ్. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూలిపోతూ ఉండగా తల్లి అయిన మదర్ రేహాబ్ని చూద్దాం ఏ విధముగా ఆమె ఎదురు చూస్తూ ఉన్నాదో. ఆ నిరీక్షణతో ఆమె తాను పవిత్రపరచుకుంటా ఉంది. ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంగతి ఏంటంటే, బయట యెహోషువ వాళ్ళు 3వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్య గొప్ప కార్యములు అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. రేపు దేవుడు మీ మధ్యలో గొప్ప కార్యములు, అద్భుత కార్యములు చేయించున్నాడు గనుక ఈ రోజున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అందరూ కూడా, యెహోషువతో పాటు ఉన్న వారందరూ కూడా గిల్గాల్ అనేటువంటి ప్రాంతంలో చేరి తాము పరిశుద్ధపరచుకుంటున్నారు, సున్నతి పొందుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, సిద్ధపడతా ఉన్నారు దేవుడు చేయబోతున్న అద్భుత కార్యాల గురించి. గమనించండి, అక్కడ ఉన్న దేవుని ప్రజలకు తెలుసు దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నారని. మరలా ఇంకెవరికి తెలుసు అంటే రాహాబునకు తెలుసు. ఎంత ఆశ్చర్యము! నీవు ఉంటున్న వారెవ్వరికీ తెలియకపోవచ్చు. నీలో ఒక గొప్ప ధైర్యం ఉంది కనుక నీవు సిద్ధపడు.
అన్యుల మధ్యలో నువ్వు జీవిస్తా ఉన్నావా? నీ గురించి నిన్ను అర్థం చేసుకోలేని వారి మధ్యలో ఉంటా ఉన్నావా? నీవు సిద్ధపడు. నీకు గొప్ప నిరీక్షణ ఉంది, గొప్ప నిరీక్షణ. బయట వారు శుద్ధిపరచుకుంటా ఉన్నారు, లోపల ఈమె తను తాను శుద్ధిపరచుకుంటా ఉంది. మనకు గొప్ప నిరీక్షణ ఉంది ప్రియులారా. ఆమె చెప్తుంది, ఎరుకలో ఉన్న వారు అందరూ కూడా భయముతో నింపబడి ఉన్నారంట. భయముతో గుండె చెదిరిన వారుగా ఎరుకో పట్టణస్థులు అందరూ ఉంటా ఉన్నారు. అందరిలో భయము, చీకటి అలముకుంటా ఉండగా రాహాబు హృదయములో, రాహాబు ఇంటిలో మాత్రము ఒక కొత్త నిరీక్షణ చాలా బలముగా పుట్టి పెరిగి బలపరచబడతా ఉంది. ఇది వరకు లేని నిరీక్షణ ఇది ఇప్పుడు కొత్తగా పుట్టింది. ఇది అందరూ బలహీన, ఎవ్రీవన్ ఆర్ గ్రోయింగ్ వీక్ అండ్ బట్ రాహాబ్ ఈస్ బికమింగ్ స్ట్రాంగర్ ఇన్ హోప్. అందరూ కూడా నిరీక్షణలో భయముతో కృంగుతూ ఉన్నప్పుడు, మానసికమైనటువంటి అస్థిరతలో కృంగిపోతా ఉన్నప్పుడు, ఏమైపోతామో, ఆర్థికంగా మేము ఏమైపోతామో, ఆరోగ్య పరిస్థితి ఏమవుతుంది, కుటుంబాలు ఏమవుతాయి అని అనుకుంటా ఉన్నప్పుడు రాహాబుకు మాత్రం కొత్త నిరీక్షణ ఉంటా ఉంది. ఈ నిరీక్షణ కలిగిన వారముగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ నిరీక్షణ కలిగిన వారముగా మనల్ని మనమే పరిశుద్ధపరుచుకునే వారముగా ఉండాలి. పిల్లలు, చిన్నపిల్లలారా, ఆయన మనకు కనబడినప్పుడు మనం ఎలా ఉంటామో మనకు తెలియదు, కానీ ఆయన ఉన్నట్టుగా మనం ఉంటాము. ఈ నిరీక్షణ కలిగిన వారందరము కూడా మనల్ని మనమే పవిత్రపరచుకుందాము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక మనం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము ఆలోచన చేయము. మనం వెలుచూపు వలన జీవించే వారం కాదు, విశ్వాసమును బట్టి మనము జీవించే వారముగా ఉంటా ఉన్నాము. ఈమె విశ్వాసముతో జీవిస్తూ ఉంది. ఇశ్రాయేలీయులు కనబడలేదు, దేవుని రక్షణ ఈమెకు అప్పుడే కనబడలేదు, కానీ తల్లి అయిన రాహాబు విశ్వాసముతో జీవిస్తూ ఉంది. ఈనాడు నీవు విశ్వాసముతో ఆమె ఇంట్లో ఎలాగైతే ఉందో నీవు ఆ విధముగా విశ్వాసంతో దానుగా విశ్వాసంతో జీవించేవాడుగా ఉంటావా? కేవలం విశ్వాసంతో ఉండడం మాత్రమే కాదు, కానీ ఆ విశ్వాసములో అనేక మందిని ఈమె చేర్చుకుంది. ఆమె చెప్పిన మాటలు, అడిగిన ప్రార్థన మనం వింటున్నట్లు చూస్తున్నట్లయితే ఆ మనుషులు, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతికనించి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని. ఎవరినో అడుగుతుందండి, తండ్రి, తల్లి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారో మరి, వారికి కలిగిన వారందరూ అంటుంది. ఇక ఎవరో ఇంక్లూడ్ చేసి నా బంధువులందరినీ చేర్చాలి. నేను ఒక్కరితాన్ని కాదు విశ్వాసంలో, నేను ఒక్కరితాన్ని కాదు రక్షించబడటంలో, వాళ్ళందరూ చేర్చబడాలని ఆశతో తల్లి అయిన రాహాబు మన ఎదుట నిలబడి కనబడతా ఉంది. కనుక నిరీక్షణతో ఉంది. కూలిపోనైనటువంటి గోడల మధ్యలో ఆమె ఇల్లు ఒక నిరీక్షణ ద్వారముగా, పరలోకపు గవినిగా ఆమె ఇల్లు నిలబడతా ఉంది. ఆమె ఇంటిలో అనేక మంది చేర్చబడతా ఉన్నారు. వెళుతుంది, బయటికి వెళ్ళి సువార్త చేస్తుంది. ఎప్పుడో చేస్తారో తెలియదు. బయటికి వెళితే ఒకటే పని, ఏదైనా చిన్న చిన్న అవసరతలు. లాక్డౌన్ చేయబడింది ఇంట్లో, ఇక అందరినీ చేర్చేసింది. ఇంటికి రండి అంటుంది. మీకు ఏం కావాలన్నా నిత్యావసర వస్తువులన్నీ మా ఇంట్లో ఆల్రెడీ స్టాక్ చేసుకుందాం, రేషన్ చేసుకుందాం, ఇంటి బయటకు వెళ్ళొద్దు. ఎందుకని ఆల్రెడీ చెప్పారు, ఇంటి ద్వారము బయట ఎవరైనా ఉంటే అతడి ప్రాణమునకు మేము జవాబుదారులం కాదన్నాడు. కనుక లాక్డౌన్ చేసేసింది ఇంటిని, గృహ నిర్బంధన చేసింది అందరినీ. మన ఇంట్లోనే ఉండండి అంటుంది. ఏదైనా ఎసెన్షియల్ వస్తువులకు మాత్రమే బయటకు వెళ్దాం అంటుంది. రక్షణ నేను అందించే వారముగా మనం ఉందామా? ఈ శిలువ నిరీక్షణలోనికి ఇతరులను మనం పిలిచే వారముగా మనం ఉందామా? హార్లెట్రీ నుంచి హోప్నకు ఒక వేశ్య గృహము నుండి నిరీక్షణ గృహముగా ఆ ఇల్లు మార్చబడింది. ఆమె జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయగలడు, నా జీవితంలో కూడా ఆయన చేయగలడు. పాపముతో ఉన్నటువంటి ఆమె జీవితము ఇప్పుడు ఆమె ఇల్లు రక్షణ గవినిగా ఆ ఇల్లు మార్చబడతా ఉంది. ఎరుకోలో ఉన్నటువంటి ప్రజలను పాపము కొరకు కలుసుకోవటానికి వాడబడిన ఇల్లే, ఆ జీవితమే ఈ రోజున దేని కొరకు వాడబడుతుందో తెలుసా? రక్షణ కొరకు, పరిశుద్ధపరచుకోవటం కొరకు, భద్రపరచుకోవటం కొరకు. ఆ రోజున ఉన్నటువంటి మన పస్కా పశువు యొక్క రక్తం ఏ విధముగా ద్వారబంధాలకు పూసారో ఆ విధముగానే ఆ ఇంట్లో ఉన్న వారికి గొప్ప విడుదల. వారు చేసిన మంచి పనులను బట్టి కాదు, ఆ ఇంట్లో ఉంటే గొప్ప రక్షణ.
మనకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ ద్వారా గొప్ప రక్షణ. వర్త్లెస్, వేస్ట్, ఎంప్టీ లైఫ్, ఎందుకు పనికిరాని వ్యర్థమైన ఖాళీ జీవితము ఈ రోజున గొప్ప ఆశీర్వాదముగా మార్చబడింది. విలువైనదిగా రాహాబు జీవితము మార్చబడింది. ఎంత విలువైనదో మీకు తెలుసా? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం కనబడుతుంది. వాళ్ళు వెళ్ళినప్పుడు 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. వారు వెళ్ళారంట, యాజకులు బోరలు ఊదినప్పుడు ఆ గోడలన్నీ కొప్పకూలిని అంట. యాజకులు బోర ఊదారు, గోడలన్నీ కొప్పకూలిని. ఒక్కసారిగా గోడలు కుప్పకూలిని, కానీ మిగిలింది ఎవరో తెలుసా? కేవలము రాహాబు యొక్క ఇళ్ళు మాత్రమే. బోరలు ఊదారు, చుట్టూ గోడలు కుప్పకూలిని. మీరు చూసారా? మిగిలింది ఏంటండి? ఏ కిటికీ గుండా అయితే తాడు వేలాడుతూ ఉందో ఆ ఇల్లు మాత్రం నిలబడింది. మనం క్లియర్ చదువుతాం బైబిల్ ఏమనంటే, వారి ఇంట్లోనికి వెళ్ళి, కొంచెం దగ్గర నుంచి చూద్దాం, వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళి రాహాబును ఆమె ఇంట్లో ఉన్న వారందరినీ బయటకు తీసుకొచ్చారంట. అంటే ఆ ఇల్లు కోలలేదు, ఆ ఒక్క స్తంభం మాత్రం అలాగ నిలబడి ఉంది, ఒక్క పోర్షన్ అలాగ నిలబడి ఉంది కూలిపోకుండా. నీ ఇల్లు కూడా, నీ జీవితం కూడా, నీ కుటుంబం కూడా కూలిపోకుండా ఖచ్చితంగా నిలబడేదిగా ఉంటుంది. నువ్వు నమ్ముతావా ఈ మాటను? ప్రభు చేతులకి నీ జీవితాన్ని అప్పగించుకుంటావా? ఆమె గురించి చెప్పబడినటువంటి మాట ఏంటో తెలుసా? ఆమె వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళి చక్కగా ఆమెను బయటకు తీసుకువచ్చి ఆమెను తోడుకొని వచ్చారు. ఆమెను ఇశ్రాయేలీల మధ్యలో ఆమెను చేర్చారు. ఇశ్రాయేలీలో ఉంటా ఉంది, బయటకు వచ్చి బహుశా రాహాబు అనుకుంటా ఉంటుంది, దేవా ఆ కుటుంబం అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఎరుకోలో ఉన్న వారందరినీ, ప్రతి ఒక్క వ్యక్తిని వారు ఆ రోజు చనిపోయారు. ఎరుకో గోడలు ఎప్పుడైతే కూలిపోయినాయో ఆ పట్టణంలో ఎవరు బ్రతకల, ఒక్క స్త్రీ తప్ప, ఓన్లీ వన్ ఉమెన్ బయటకు వచ్చి అది కాలిపోతూ ఉంటే ఆ నగరాన్ని చూసి అనుకుంటా ఉంటుంది, దేవా నన్ను రక్షించావయ్యా, ఎందుకో నన్ను రక్షించావు. నిజమే పిల్లరా, మనం కూడా ఇట్లనే అనుకుంటాం. చాలాసార్లు నేను కూడా అనుకుంటా ఉంటాను, ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నమ్మదికి. గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీకు తెలిసిన మాటలే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిర్లక్ష్యము చేయవద్దు. దీన్ని కాపాడుకోండి, దీన్ని భద్రపరచుకోండి. దీనిలోనే మనకు రక్షణ ఉందని తెలుసుకోండి. రాహాబు స్టోరీ అంతటితో ఆగిపోలేదు. అనేక సంవత్సరాల తర్వాత మరలా రాహాబు ఆ పేరు ఎక్కడ వినబడుతుందో తెలుసా? ఎంత ఆశ్చర్యం అండి అసలు. ఆ పేరు ఎక్కడ వినబడుతుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఆమె పేరు వినబడుతుంది. రాహాబు బయటకు వెళ్ళి ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నప్పుడు సల్మాను అనేటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. అప్పుడు దాకా ఆమెకు భర్త లేడేమో, ఎందుకంటే నా తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెలు అన్నారు, కానీ భర్త అనలా ఎక్కడ. బహుశా ఇక అలాంటి జీవితంలో ఉన్న వారిని ఎవరు వివాహం చేసుకుంటారు? దేవుడు ఆమె అనైతిక జీవితం నుండి కూడా విడుదల కలుగజేసి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, సల్మానును. ఆ సల్మాను యూదా గోత్రంలో ఉన్న సల్మాను. ఇక ఆ సల్మాను బోయేజ్ను కన్నాడు. బోయేజ్ ఎవరండి? ఇంకొక అన్యురాలను స్త్రీని వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి. ఆ లైన్లో దావీదు పుట్టాడు. ఇశ్రాయేలు దేశంలో చరిత్రలో నిలిచిపోయింది. ఈ రోజున ఎరుకో పట్టణం లేదు, ఎరుకో రాజు ఎవరో తెలియదు, ఎరుకో పేరు మనకి తెలియదు, కానీ ఇప్పటికీ మనం గత 30 నిమిషాల నుంచి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? ఈ ఒక్క వ్యక్తి గురించి మాట్లాడుకుంటాను. దేవుడు ఒక వ్యక్తిని, ఒక జీవితాన్ని దేవుడు తన చేతుల్లోకి తీసుకుంటే దేవుడు ఎలా మార్చగలడో ఈమె జీవితం, ఈ తల్లి జీవితం ఒక సాక్ష్యముగా ఉంటా ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. విశ్వాస వీరుల గురించి చెప్పబడతా ఉంటుంది. అక్కడ చెప్పబడింది కేవలం 2 స్త్రీల గురించి. ఆ 2 స్త్రీలలో ఒకరు సారా విశ్వాసములో గొప్ప వ్యక్తి. 99 సంవత్సరాలకు కుమారుని కన్నా అర్థం చేసుకోవచ్చు. ఇంకొక వ్యక్తి రాహాబు, ఇంకొక స్త్రీ రాహాబు. దేవుడు రాహాబును అంతగా హెచ్చిస్తూ ఉన్నాడు, అంత ఆశీర్వాదముగా దేవుడు రాహాబును చేస్తూ ఉన్నాడు. నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. ఉదయకాల సమయంలో నువ్వు అనుకుంటా ఉండొచ్చు, నేను ఇంకెందుకు పనికిరాను, నా జీవితం అయిపోయిందండి అని నువ్వు అనుకుంటా ఉండవచ్చు. కానీ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. రాహాబును దేవుని కృప అనే రాడార్లో
ఆ రాడార్లో నేను రాహాబుని ఎన్నుకున్నాను. ఎందుకంటే దేవుని కనుదృష్టి ఈ రోజు కూడా మార్చబడలేదు. దేవుని రాడార్ ఇంకా తిరుగుతూ ఉంది. దేవుని రాడార్ సెర్చ్ చేస్తూ ఉంది. ఆయన ఎడల యథార్థమైన హృదయం గలవారు ఎవరైనా ఒకరు దొరుకుతారా అని యెహోవా కనుదృష్టి భూమి అంతటా సంచారం చేయొచ్చు. నువ్వు కనబడతావా? గాడ్ విల్ సేవ్ యూ. నీ ఒక్కడి కోసం, నీ ఒక్కదాని కోసం దేవుడు ఆయన సిలువలో రక్తం కార్చిన దేవుడు అంత ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నీ ఒక్కడు దానికోసం దేవుడు నీతో ఒక నిబంధనను చేసుకుంటాడు. ఆ నిబంధన ఆయన స్థిరపరుస్తాడు. రాబోయే తరాలకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ప్రభు సన్నిధికి వెళ్దామా? మరి ప్రార్థన చేసుకుందాం. కొద్ది మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించునుగా. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు అయ్యా. రాహాబు జీవితంలో నాతో మాట్లాడారు, నన్ను బలపరిచి ప్రభు అనేక విషయాలను మాకు తెలియజేస్తా ఉన్నారు. మీకు స్తోత్రాలని ప్రభు సన్నిధికి వద్దాం. లార్డ్, యూ హ్యావ్ బ్లెస్డ్ రాహాబ్ని మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు అయ్యా. సల్మాను, బోయాజు, దావీదు, యేసు క్రీస్తు వంశావళిలో మీరు రాహాబుని చేర్చుకున్నారయ్యా. ఎక్కడో వేశ్య, ఎక్కడో ఒక అన్యుల దేశంలో విగ్రహారాధికులు అనేక మంది ప్రభు ఇశ్రాయేలు దేశంలో లేని వారి గురించి అయ్యా నీవు పిలుచుకున్నావు అయ్యా. నీ జనాంగంలో చేర్చుకున్నావు. అంత మాత్రమే కాదు కానీ మీ వంశావళిలో చేర్చుకున్నారు. ఈనాడు యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలంటే అలా వెనక్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా రాహాబుని జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్తలో మీరు రాసి ఉంచారు. అంటే ఆశ్చర్యం. దేవానికి స్తోత్రాలు. మీ కృప, మీ కనికరము ఎంత గొప్పదో అని ప్రభువుని స్తుతించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధ రామాదేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తల్లి అయిన రాహాబు గురించి అయ్యా మీరు మాతో మాట్లాడారు. ఈ విషయాలు ప్రభువా అనేక మంది వింటూ ఉన్నారు. వారిని దీవించండి. ఈ విషయాలలో ప్రభు వారు ఇంకనూ అనేక విషయాలు నేర్చుకోవటానికి, తద్వారా తమ జీవితంలో దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసు క్రీస్తు ప్రభు వారి నామములో సకల మహిమాఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి విన్న